కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రభు నామానికి స్తోత్రములు. ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు ప్రభు. మన కొరకు త్వరలో రెండవసారి లోకానికి వచ్చి ఆయన నమ్ముకున్న ప్రతి వ్యక్తిని కూడా పరలోకం తీసుకెళ్ళడానికి వస్తున్నారు. కనుక ఆ యొక్క ప్రేమగల ప్రభు నామపేట ప్రకటన గ్రంథ ధ్యానాలు, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు అర్థం చేసుకోవటానికి ప్రభు యొక్క ఉచిత కృప ద్వారా యొక్క అవకాశం మనకి ఇచ్చారు. ప్రభు ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించే ధన్యత మాకు మా కుటుంబాలకు అనుగ్రహించారు. ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి, దీనిలో ఉన్న మర్మాలను అర్థం చేసుకోవటానికి నీ ప్రత్యేకమైన కృపాదీవులు మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ సత్యాలు మీరే మాకు బోధించండి. వాటి ద్వారా మేము మా కుటుంబాలు ధన్యులై మీ రాకడ కొరకు సిద్ధపడి మీ రాకడలో ఎత్తబడే జనాంగంలో మేము ఉండటానికి నీ కృపను అనుగ్రహించవలసిందని ప్రత్యేకమైన దీవెనలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి, వారి కుటుంబాలకి ఈ నూతన సంవత్సరం అంత మెండుగా అనుగ్రహించమని యేసు ప్రభు పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఉచిత కృప ద్వారా మనము మన కుటుంబాలు యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు తెలుసుకోవటానికి ప్రభువారు ఈ సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి కృప చూపిస్తున్నారు. ప్రభుకు వేలాది స్తోత్రాలు. మీలో అనేక మంది ఈ కార్యక్రమాల కొరకు ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించబోతున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన మెండైన ఆధ్యాత్మిక శారీరక ఆశీర్వాదాలు మనందరికీ కలగాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభు మనలందరినీ కూడా దీవించబోతున్నారు. ఇది నాన్న ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాల్ని ధ్యానించబోతున్నాం. గత కార్యక్రమంలో మొదటి 2 వచనాలు ధ్యానించాం. దానిలో యోహాను గారికి ఒక కొలబద్ద ఇవ్వబడ్డది. ఆలయాన్ని, ఆలయంలో ఆరాధన చేసేవారిని, ఆలయంలోని బలిపీఠాన్ని కొలత వేయమన్నారు. కొలత వేయమంటే వారు సరిపోతారా లేదా, లేకపోతే దేవుని యొక్క స్టాండర్డ్, లేకపోతే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండటానికి వారు ఆధ్యాత్మికంగా వారికి సరిపడే యోగ్యత ఉన్నదా లేదా అనే విషయాన్ని కొలత వేయబోతున్నారు. దీన్నే తీర్పు అంటున్నాం మనం. దాని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ యొక్క ఆలయం వెలుపల ఉన్నదాన్ని అన్యులకు ఇవ్వబడ్డది, దానిని నువ్వు కొలత వేయవద్దు అనగా ఇది అన్యులకు కాదు. అన్యులంటే దేవుని నమ్మని వారు, వారు వెలుపల ఉన్నారు. దేవుని నమ్మని వారు ఆరాధిస్తూ ఆలయంలో ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో మనము మన కుటుంబాలు ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో, దేవుని వెలుగులో, దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నామా? లేకపోతే వెలుపల అనగా దేవుని వాక్యంలో కాకుండా లోకంలో, ఆ లోక సరదాల్లో, లోక సంతోషంలోనే మునిగిపోతున్నామా? 3వ వచనంలో 4వ వచనంలో 11వ అధ్యాయంలో ప్రభువారు 2 సాక్షుల గురించి చెప్పారు. వారు దేవుని యొక్క సాక్షులు. 2 సాక్షులు. ఎవరి సాక్షులు? సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం ఎందుకు ఇవ్వాలా అని ఒక్కసారి మనం ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకున్నట్లయితే, ప్రభు చేసిన ప్రతి మేలుకు, ప్రభు మన యొక్క జీవితాల్లో చేసిన ప్రతి ఆధ్యాత్మిక శారీరక మేళ్ళు, ఆయన ఇస్తున్న దీవెనలు, ప్రతి విషయంలో మనం ఆయనను మహింపరుస్తూ సాక్ష్యం ఇవ్వాలి. ఈ 2 కూడా సాక్షులు సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతకాలం ఇచ్చారు సాక్ష్యం? వీరు 1260 దినాలు. దీనిని మనం నెలల్లో పెట్టినట్లయితే 42 నెలలని చెప్పబడ్డాది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మీరు చదువు చూసినట్లయితే ఇదే మాటలు అనగా ఈ సమయం 1212 లేకపోతే 1260 దినాలు లేకపోతే 42 నెలలు. దీన్ని సంవత్సరాల్లో పెట్టినట్టయితే 3.5 సంవత్సరాలు. 2 సాక్షులు కూడా. మనం ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నామా? ప్రభు ఏమేలు చేశారు ఇతరులకు చెప్తున్నామా? ప్రభుకు మహిమ తెస్తున్నామా?
మన జీవితాలు సాక్ష్యం చెప్పడానికి యోగ్యకరమైన జీవితాలు జీవిస్తున్నామా ప్రియ సోదరి సోదరులారా? ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఈ యొక్క నిర్ణయం చేసుకుని ప్రభు మనకు మన యొక్క జీవితాల్లో మన కుటుంబాలకు చేస్తున్న ప్రతి మేలును ఇతరులకు సాక్ష్యంగా చెప్పాలి, ప్రభువుకు మహిమ తేవాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. అయితే సాతాను దేవుని సాక్ష్యం ఇచ్చేవారంటే వారికి సాతానికి చాలా కోపం. దేవుని మేళ్ళు పొందుతున్నాం, దేవుని సాక్ష్యాన్ని చెప్పడానికి ముందుకు వెళ్ళడానికి ఎవరైనా వెళ్ళినట్లయితే సాతాను చాలా చిక్కులు తెచ్చిపెడుతున్నారు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో. ప్రియ సోదరి సోదరుడా, ఆదిలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదెను తోటలో దేవుని బిడ్డలుగా ఉన్న ఆదాము, ఆయన భార్య హవ్వ, ఆదాము అవ్వ, వారిని కూడా ఆ పాపపు చిక్కులో శోధనలో పడివేసేశాడు. ఆ పాపపు శోధనలో పడివేసేశాడు. పరిశుద్ధులుగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, ప్రతిరోజు దేవుడు వచ్చి వారితో మాట్లాడారు. అటువంటి దేవునితో చక్కని అనుదిన సంబంధం కలిగిన వారు కూడా సాతాను శోధనలో పడిపోయారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకుందాం. మనము కూడా, మన కుటుంబాలు కూడా దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా, లేకపోయినట్లయితే సాతాను శోధనలో లోకంలో మునిగిపోతున్నామా? ఆ సర్పము ఎవరికి సాదృశ్యం? ప్రకటన గ్రంథం 12:9 రెవల్యూషన్ చాప్టర్ 12:9. ఆ యొక్క ఘట సర్పము సాతాను అని ఎంతో క్లియర్గా చెప్పబడ్డది మనకి. కనుక సాతాను చాలా కోపంగా ఉన్నాడు. ఎవరి మీద? ఎవరైతే వాక్యపు వెలుగులో జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క సాక్ష్యం కలిగి ఉన్నారో, ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తున్నారో వారి మీదకి యుద్ధం చేయటానికి వస్తున్నాడు. ప్రకటన 12:17 రెవల్యూషన్ చాప్టర్ 12:17. ఎవరైతే సాక్ష్యం చెప్తున్నారో, ప్రియ సోదరి సోదరుడా, ప్రభు కొరకు నువ్వు సాక్ష్యం ఇస్తున్నా గురించి సాతాను నీ జీవితంలో, నీ కుటుంబంలో శోధనలు, చిక్కులు తెచ్చిపెడుతున్నాడా? నీ వాక్యపు వెలుగులో జీవిస్తున్నావు కనుక, నీవు ఆ యొక్క దేవుని యొక్క 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని ప్రయత్నిస్తున్నావు కనుక నీ జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు సాతాను తెచ్చిపెడుతున్నాడా? ఆ యొక్క కష్టాలు, ఆ శ్రమలు, ఆ బాధలన్నీ కూడా తొలగించడానికి సమర్థులు ప్రభువారు. కనుక యేసు ప్రభువారు ప్రేమగల తండ్రి, మన సృష్టికర్త, మన విమోచకులు, మన కొరకు ఆయన ప్రాణాన్నే పెట్టేశారు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ప్రభువారు ఏం చేస్తున్నారు? హృదయం దగ్గర మన హృదయమనే తలుపును తడుతున్నారు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని హృదయ తలుపు తెరుస్తారో ఆయన మన హృదయంలో, మన జీవితంలో ప్రవేశించి మనతో ఉంటానంటున్నారు, మనతో భోజనం చేస్తానంటున్నారు, అనగా మనతో నివాసం చేస్తానంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో మనకు అంతకంటే కావాల్సిన ధన్యత ఏమిటి? ప్రభు మన జీవితంలోకి వచ్చినట్లయితే, ప్రభు మన కుటుంబంలోకి వచ్చినట్లయితే, ప్రభు మనతో ఉన్నట్లయితే మనకి ఏ లోటు లేదు. కారణం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కనుక ప్రభు మనతో ఉన్నట్లయితే మనకి ఏ లోటు లేదు. కనుక మన జీవితాలు ప్రభు కొరకు తెరుద్దాం ఈ యొక్క నూతన సంవత్సరంలో. ప్రకటన గ్రంథం 3:20 రెవల్యూషన్ చాప్టర్ 3:20. ప్రకటన 3:20. ఇదిగో నేను నీ హృదయాన్ని తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైతే తీస్తారో వారి యొక్క హృదయ ద్వారాన్ని నేను లోనికి వస్తానంటున్నారు. మన జీవితాలు ప్రభు కొరకు ఈ నూతన సంవత్సరంలో తెరుద్దాం. ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ఉన్న వ్యక్తి, ఈ లోకం అంతా కంట్రోల్ ఎవరి కంట్రోల్లో ఉంది? లేకపోతే ఎవరి స్వాధీనంలో ఉంది? సాతాను స్వాధీనంలో. కారణం, సాతాను ఈ లోకపు అధికారిని ప్రభువే చెప్పారు. యోహాను సువార్త 12:31. జాన్ చాప్టర్ 12:31. యోహాను 12:31 లోకపు అధికారి సాతాను. అయితే ఈ లోకపు అధికారి కంటే మన జీవితాల్లో ఉన్న, మన హృదయంలో ఉన్న వారెవరు? మనం నమ్ముకుంటున్న యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఆ లోకాధికారి కంటే, సాతాను కంటే కూడా శక్తి గలవాడు, బలవంతుడు. కనుకనే ఆయనకున్న బిరుదేంటి? సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్ అంటున్నాం ఇంగ్లీష్లో. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నీకు, నీ కుటుంబానికి జయం కావాలంటే, నీ జీవితం ధన్యకరం అవ్వాలంటే మన జీవితాల్లో యేసు ప్రభుకు స్థానం కావాలి. యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నట్లయితే మన జీవితాలు, మన కుటుంబాలు ధన్యమవుతాయి. కనుక ఈ లోకానికి లేకపోతే సాతానుకు మనం భయపడవలసిన పని లేదు. ఈ ఇద్దరు సాక్షులు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. ఏ రీతిగా సాక్ష్యం ఇస్తున్నారు? వారు గోని పట్ట కట్టుకొని
గోనుపట్టు కట్టుకుని సాక్ష్యం ఇచ్చారు 1260 దినాలు. గోనుపట్టు దేనికి కట్టుకునేవారు? గోనుపట్టు అంటే దీన్ని సాక్క్లాత్ అంటున్నాం ఇంగ్లీష్లో. మనం యోనా గ్రంథం 3:6 ఆ దేశపు రాజు, ఇది అష్షూరు దేశం, నినివే పట్టణ వాసులు, రాజుగారు ఆ ప్రజలందరూ కూడా ఎంతో తగ్గించుకొని గోనెపట్టు కట్టుకుని ఉపవాసంతో ఉండి వారి యొక్క శరీరాల మీద బూడిద వేసుకొని ప్రార్థించారు. అనగా వారికున్న అత్యధికమైన దుఃఖాన్ని తెలియజేయటానికి, తగ్గింపుని తెలియజేయటానికి పాత నిబంధన గ్రంథంలో గోనెపట్టు కట్టుకునేవారు. ఈ ఇద్దరు సాక్షులు కూడా గోనెపట్టు కట్టుకున్నారు. యోనా గ్రంథం 3:6 జోనా చాప్టర్ 3:6 ఆ రాజుగారు అదే రీతిగా ప్రజలు కూడా గోనెపట్టు కట్టుకున్నారు. ప్రకటన గ్రంథంలో ఉన్న 11:3-4 ఉన్న ఇద్దరు సాక్షులు కూడా గోనెపట్టు కట్టుకున్నారు. దేనికి? ఇది వారిలో ఉన్న దుఃఖం, వారు పడుతున్న శ్రమలు సాదృశ్యం. కారణం, ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు వారు గోనెపట్టును ధరించేవారని నేర్చుకున్నాం. వీరు కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. ఎవరు వీరిద్దరు కూడా? బైబిల్ పండితులు అనేక రీతిలుగా వీరిని వర్ణిస్తున్నారు. ముఖ్యంగా పాత నిబంధనలో జీవించిన ముగ్గురిని వీరికి సాదృశ్యంగా గుర్తిస్తున్నారు. అయితే వాక్యపు వెలుగులో ఆ ముగ్గురు వ్యక్తులు వీరికి ఫిట్ అవుతారా లేదా, లేకపోతే వారికి తగ్గుతారా లేదా అనే విషయాన్ని మనం వాక్యపు వెలుగులో చూద్దాం. చాలామంది బైబిల్ పండితులు, దేవుని యొక్క సేవకులు కూడా వివరించే వివరణ, ఈ యొక్క ఇద్దరు సాక్షులు వారనేది బహుశా హానోకు, ఏలియాలు అంటున్నారు. దేనికి? వారిద్దరు కూడా మరణం చెందలేదు. హానోక్ గారు మరణం చెందలేదు, ఈ లోకంలో మరణం పొందకుండా దేవునితో నడిచి వెళ్ళిపోయారు. అదే రీతిగా ఏలియా గారు కూడా. కనుక వీరిద్దరు అంటున్నారు చాలామంది. ఇంకో కొంతమంది ఏలియా గారు, మోషే గారు అంటున్నారు. ఏలియా గారు, మోషే గారు అంటున్నారు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. ఎంతకాలం సేవ చేశారు వీరిద్దరు కూడా? సాక్షులు ఇద్దరు కూడా 1260 దినాలు. దానియేలు, ప్రకటన గ్రంథాల్లో మనం సాదృశ్యంగా నేర్చుకున్నాం. ఒక దినమంటే ఒక సంవత్సరం అని, ఒక దినమంటే ఒక సంవత్సరం అని. ఉదాహరణకు ఆ యొక్క ఆఖరి వారం అంటున్నారు. వారం అంటే 7 దినాలు. 7 దినాలు 7 సంవత్సరాలని బైబిల్ పండితులు దాన్ని వివరిస్తున్నారు. తప్పకుండా ఒక దినం అంటే ఒక సంవత్సరం. కారణం, ఆ యొక్క ఇశ్రాయేలీయులు 40 దినాల్లో వారు ఆ యొక్క ఈజిప్ట్ నుంచి కానానికి వెళ్ళవలసిన ఆ యొక్క ప్రయాణాన్ని ప్రభువారు 40 సంవత్సరాలుగా మార్చేశారు. దేనివలన? వారి అవిధేయత వలన. ఇక్కడ ఇద్దరు సాక్షులు కూడా సాక్ష్యం ఇచ్చింది 1260 దినాలు. ఆ 1260 దినాల్ని ఆ సాదృశ్యంలోని మనం ఒక దినం ఒక సంవత్సరం అయితే ఇది 1260 సంవత్సరాలు. 1260 సంవత్సరాలుగా 1260 సంవత్సరాలు. ఒట్టి దినాలు కాదు. ఒట్టి దినాలు అయితే 3.5 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అయితే దానియేలు, ప్రకటన గ్రంథాల్లో సాదృశ్యంగా ఒక దినం ఒక సంవత్సరంతో పోల్చారు. కనుకనే ఉదాహరణకు దానియేలు గ్రంథం 9 24 నుంచి 27 వరకు ఉన్న 70 వారాల ప్రవచనం. 70 వారాలంటే దాని రోజుల్లో పెడితే 490 అవుతుంది. 490 సంవత్సరాలు అని అక్కడ మాత్రం బైబిల్ పండితులందరూ కూడా ఇది 490 సంవత్సరాలు అంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 11 అధ్యాయానికి ఇది వట్టి రోజులే అంటున్నారు. అయితే వాక్యపు వెలుగులు ఒకసారి చూసినట్లయితే మోషే గారు ఈ లోకంలో ప్రభు యొక్క సేవ చేశారు. ఎంతకాలం సేవ చేశారు? ఎంతకాలం ఆయన జీవితం గడిచింది? 120 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు ఆయన చనిపోయారు. ప్రభు దేవదూతలు సమాధి చేశారు ఆయన్ని ఆ యొక్క నీబో పర్వతం మీద. దాని లేకపోతే మరి ఒక పేరు నీబో పర్వతానికి పిస్గా పర్వతం మీద 3వ రోజున మరలా ఆయన్ని పునరుద్ధానం చేశానుగా ఆయన మరలా బ్రతికించి పరలోకం తీసుకువెళ్ళిపోయారు. ఈ విషయాన్ని యోధా పత్రిక 1:9 జూడ్ చాప్టర్ 1:9 యోధా పత్రిక 1:9 చెప్పబడ్డది మనకి. 120 సంవత్సరాలే ఎవరి జీవితకాలం? మోషే గారి జీవితకాలం. తర్వాత వారు మరణించారు. 3 రోజుల తర్వాత ప్రభువు మరలా ఆయన్ని పునరుద్ధానం చెందించి పరలోకం తీసుకెళ్ళిపోయారు. అలాగే ఏలియా ప్రవక్త గారు ఈ లోకంలో మరణించలేదు. ఆయన సేవ చేసి ప్రభు సజీవులుగా ఆయన పరలోకం తీసుకెళ్ళిపోయారు. ఈ విషయాన్ని మనం 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం
2 Kings చాప్టర్ 2 వర్స్ 11. ఏలియా గారు ఎంతకాలం సేవ చేశారు? ఏలియా గారు ఈ లోకంలో ఎంతకాలం జీవించారు? ఆయన జీవితం అంతా కూడా, ఆయన సేవ, ఆయన జీవితం అంతా కూడా మనం ఎన్నిసార్లు లెక్క పెట్టినా సరే 100 సంవత్సరాలు కూడా రాదు. చాలామంది బైబిల్ పండితులు అనేది 70-80 సంవత్సరాలు మాత్రమే. కనుక మోషే గారు, ఏలియా గారు ఇద్దరి జీవితాలు కూడా వారి యొక్క సమయాన్ని మనం లెక్కించినట్లయితే ఆ సమయం అంతా కూడా 1260 సంవత్సరాలు రాదు. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మోషే గారు పరలోకంలో ఉన్నారు, ఏలియా గారు పరలోకంలో, వీరిద్దరు కూడా ప్రభువు దగ్గరికి వచ్చారు ఆ యొక్క రూపాంతరం చెందిన కొండ మీదకు. మత్తయి సువార్త 17:3. మాథ్యూ చాప్టర్ 17:3. మత్తయి 17:3. అనగా వీరిద్దరు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన రూపాంతరం చెందారు అక్కడ. కనుక వారిద్దరు కూడా పరలోకం నుంచి దిగి వచ్చారు. పరలోకం నుంచి దిగి వస్తే పేతురు గారు అన్నారు, మీ ముగ్గురికి కూడా ఒక్కొక్క పర్ణశాల కట్టేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అన్నారు. ప్రభు అది కాదన్నారు. అయితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. చాలామంది పండితులు అంటున్నారు, బైబిల్ పండితులు, దేవుని సేవకులు కూడా, మోషే ఏలియాలు ఆఖరి 3.5 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చాయి 3.5 సంవత్సరాలు అంటే ఈ యొక్క 1260 దినాలుగా లెక్క పెడితే 3.5 సంవత్సరాలు వస్తాయి. ఈ 3.5 సంవత్సరాలు కూడా మోషే గారు, ఏలియా గారు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి అంతా కూడా గంభీరమైన సువార్తని జరిగించి అందరినీ కూడా ప్రభు తట్టు తిప్పుతారు. వారందరినీ కూడా మార్చివేస్తారు, అనగా వారిని గొప్ప సువార్త చేసి వారందరినీ కూడా మారు మనసులోకి నడిపిస్తారు అని అంటున్నారు. అయితే యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు, పేద లాజరు గురించి ఉపమానం చెప్పారు. ఇది ఉపమానం మాత్రమే, మూల భాషలో ఇది పారాబోలే అని రాశారు, అనగా ఉపమానం, పారాబుల్. చాలామంది దీన్ని అపార్థం చేసుకుని అక్షరాల జరిగినట్లుగా, నిజంగా జరిగినట్లుగా వివరిస్తున్నారు. ఇది ఉపమానం మాత్రమే. ఆ ఉపమానంలో ప్రభువారు చెప్పింది ఏమిటి? ఆ యొక్క ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామును ఎంతో బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా నాకు 5 ఇంకా సహోదరులు ఉన్నారు, వారు నాకులాగే ఈ కష్టాలు, ఈ యొక్క నరకంలో పడకుండా ఉండేలాగా ఆ లాజరు వెళ్ళినట్లయితే చనిపోయిన వాడు ఒక్కసారి మరలా వెళ్ళి ఆ యొక్క బ్రతికి వాళ్ళకి ఈ విషయాలు చెప్పినట్లయితే వారు నమ్ముతారు, వారు ఈ విధంగా నరకానికి వచ్చి కష్టపడవలసిన పని ఉండదు. కనుక దయచేసి లాజర్ని పంపించండి నా యొక్క 5 సహోదరులకి చెప్పడానికి అన్నాడు. ఈ విషయాన్ని లూకాసు వార్త 16:31, లూక్ చాప్టర్ 16:31, లూకా 16:31లో చెప్పబడ్డది. ఆ యొక్క అబ్రహాం గారు ఏమన్నారు? నన్ను గురించి చెప్పడానికి, అనగా ఈ సత్యాలు చెప్పడానికి ఎవరున్నారు ఆ యొక్క లోకంలో? మోషే గారు, ప్రవక్తలు. అంటే మోషే గారు బ్రతికలేరు యేసు ప్రభు కాలానికి. మోషే గారు రాసిన గ్రంథాలు, ఆ యొక్క 5 గ్రంథాలు మరియు యోబు గ్రంథం, తర్వాత ప్రవక్తలు, అనగా ప్రవక్తలు రాసిన ప్రవచన గ్రంథాలు, యెషయా గారి గ్రంథం, ఇర్మియా గారి గ్రంథం, దానియేలు గ్రంథం, ఈ గ్రంథాలన్నీ. అవి నమ్మినట్లయితే వారు రక్షించబడతారు. అవి నమ్మకపోయినట్లయితే ఒకడు చనిపోయిన వాడు మరలా బ్రతికి వెళ్ళినప్పటికీ వారు నమ్మరు అని ప్రభు తేల్చి చెప్పేశారు. అనగా కడవరి కాలంలో ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా మార్చడానికి, మారుమనసులోకి నడిపించడానికి ఏలియా గారు లేదా మోషే గారు ఈ లోకానికి వచ్చినప్పటికీ అది ఉపయోగం లేదు. కారణం ప్రభువారు అన్నారు, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి వాక్యం ఉన్నది. వాక్యం ప్రాముఖ్యం, తక్కినవి కాదు. కనుక వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది, వాక్యాన్ని ప్రాధాన్యత. అయితే ఈ 2 సాక్షులు ఎవరు మరి? మోషే గారు కాకపోయినట్లయితే, ఏలియా గారు కాకపోయినట్లయితే, కారణం మోషే గారు, ఏలియా గారు వారిద్దరి జీవితాలు కూడా 1260 సంవత్సరాలు లేవు. మరి ఎవరు? వీరిని ప్రకటన గ్రంథంలోని 11:4 ప్రభువారే పోల్చారు, ఒక సాదృశ్యం ఇచ్చారు. వీరిద్దరు కూడా 2 ఒలివ చెట్లు, 2 దీపస్తంభాలు అన్నారు. ఇక 2 సాక్షులు కూడా 2 దీపస్తంభాలు అన్నారు. దీపస్తంభం అంటే వెలిగిచ్చేది. ప్రకటన గ్రంథం 11:4. రెవల్యూషన్ చాప్టర్ 11:4, ప్రకటన 11:4. ఈ 2 సాక్షులు కూడా 2 దీపాలు. అయితే దీపం దేనికి సాదృశ్యం? వెలుగు దేనికి సాదృశ్యం? కీర్తన 119:105. కీర్తన 119:105. సామ్ 119:105. కీర్తన 119:105. నీ వాక్యము నా పాదములకు దీపము. అనగా 2 సాక్షులు, అనగా 2 సాక్షులు కూడా 2 దీపాలు, 2 దీపస్తంభాలు. అనగా ఆయన వాక్యము దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము
అనగా ఈ లోకయాత్రలో, ఈ పాపలోకంలో మనం జీవించడానికి, మనం ముందుకు వెళ్ళటానికి, ఆ పరలోకపు గురిని చేరటానికి మనకి ఈ యొక్క పాపపు చీకట్లో కావలసినది వాక్యపు వెలుగు. కనుక వాక్యాన్ని దీపంతో పోల్చాలి మనం. ఈ యొక్క ఇద్దరు సాక్షులు కూడా 2 దీపాలు అన్నారు. అయితే 2 దీపాలు ఏమిటి? బైబిల్ గ్రంథంలో 2 ప్రధాన భాగాలు. ఒకటి పాత నిబంధన, రెండవది నూతన నిబంధన. కనుక ఇద్దరు సాక్షులు కూడా 2 దీపాలు. కనుక ఇద్దరు సాక్షులు కూడా మానవులు కాదు. వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే కారణం, మానవులు ఎవరు కూడా ఇంతకాలం జీవించిన వారు ఎక్కడ లేరు. మానవుడు కూడా 1000 సంవత్సరాలు జీవించలేదు. మనకి అందరికంటే ఎక్కువ జీవించిన ఆయన మెతూషెల గారు 969 సంవత్సరాలు. కనుక ఇద్దరు సాక్షులు కూడా 2 దీపాలు. కనుక ఈ 2 దీపాలు కూడా పాత నిబంధనకు ఒక దీపంగా సాదృశ్యం, క్రొత్త నిబంధనకు 2వ దీపం. ఇద్దరు కూడా 2 దీపాలు. అయితే దేవుని యొక్క వాక్యము ఇది బంగారు నాణాల కంటే, వజ్రాల కంటే, రత్నాల కంటే కూడా ఎంతో విలువైనది. కీర్తన 119, 72 Psalm 119 verse 72. ఈ యొక్క వాక్యపు వెలుగు కావాలి. ఈ వాక్యాన్ని అనేక సాదృశ్యాలతో పోల్చారు. 2 ఒలివ చెట్లు అన్నారు అక్కడే. ఒలివ చెట్ల నుంచి ఏమొచ్చేది? నూనె, ఒలివ నూనె. ఒలివ నూనె దేనికి వాడారు? ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఉన్న ఆలయంలో ఆ యొక్క దీపకాంతికి వాడారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో ఆ వాక్యపు వెలుగు కావాలి. ఆ వాక్యపు వెలుగులో నడవాలి మనం. అయితే ఆ యొక్క వాక్యపు వెలుగు అనగా ఆ వెలుగు మనలో ఉండాలంటే ఆ నూనె, ఒలీవ నూనె, ఆ నూనె బైబిల్ గ్రంథంలో మనకు పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉన్నట్లయితే ఆ వాక్యపు వెలుగులో మనం జీవించగలం. యేసు ప్రభువారు అన్నారు, నేను లోకానికి వెలుగును. యోహాను సువార్త 8:12. జాన్ చాప్టర్ 8 verse 12. లోకానికి వెలుగు ఆయన. ఈ వెలుగులో మనం జీవించాలి. కనుక ఇద్దరు సాక్షులు కూడా వారు ఈ లోకంలో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో, అనేక ప్రాంతాల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము, ఈ యొక్క ప్రభువు యొక్క రక్షణ గురించి సాక్ష్యంగా నిలిచి అనేక కష్టాలకు, నష్టాలకు, ఎంతో శ్రమకు, సాతాను తెచ్చిన శ్రమలకు గురి అయింది. కనుక సాదృశ్యంగా దేవుని వాక్యాన్ని సాతాను ఏ విధంగా నాశనం చేసేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ సాదృశ్యంగా వారు గోనెపట్టు కట్టుకుని సేవను కొనసాగించారు. కనుక అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని తుడిచిపెట్టేయాలని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే, కనుక చరిత్ర కోణంలో చూసినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3-4 వాక్యానికే ఇది చాలా దగ్గరగా ఉన్నది. వాక్యము ఈ ఇద్దరు సాక్షులు కూడా పాత నిబంధన, క్రొత్త నిబంధన. ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరి కాలంలో జీవిస్తున్నాం. ఈ కడవరి కాలంలో ముఖ్యంగా ఇంకా నూతన సంవత్సరం అంతా కూడా ప్రభువులో జీవించాలంటే, ప్రభువులో మనం ముందుకు వెళ్ళాలంటే మనకు కావలసినది వాక్యపు వెలుగు. ఆ వాక్యపు వెలుగులో నడిచినట్లయితే ఈ పాపలోకంలో, ఈ పాపపు చీకట్లో మన పాదాలకు ఆ యొక్క దీపము, పాదాలకు దీపం కావాలి, మన యొక్క త్రోవకు వెలుగు కావాలి. ఆ వెలుగునిచ్చేది వాక్యపు వెలుగే. ఆ యొక్క వాక్యపు వెలుగు అనగా యేసు ప్రభు యొక్క మాటలు, ఆయన యొక్క సత్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. అవి మన యొక్క జీవితాల్లో సాక్ష్యంగా మనం ఉంచుకొని ఆ వాక్యపు వెలుగులో జీవించాలి. ప్రభువారు మరొక విషయాన్ని చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఏమన్నారు? మానవుడు రొట్టె వలన జీవించడు, కానీ నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. అయితే ఈ విషయాన్ని మత్తయి సువార్త 4:4, మాథ్యూ చాప్టర్ 4 verse 4. ఈ లోకయాత్రలో మనకు అవసరమైంది, మనకు కావాల్సింది ఏమిటి? ఈ లోకంలో దేవుని మాట. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతున్నాయి? దేవుని మాటలు మనకి, దేవుని మాటలు ఆయన యొక్క గ్రంథం. దీన్నే బైబిల్ గ్రంథం అంటున్నాం. కనుక ఎవరైతే దేవుని మాటలు దివారాత్రులు ధ్యానిస్తారో, ఎవరు ధ్యానిస్తారు? ఆయన నమ్ముకున్నవారు. ప్రియ సోదరి సోదరుడా, మనము మన కుటుంబాలు దేవుని మాటలు, దేవుని వాక్యాలు ధ్యానిస్తున్నామా? అలా ధ్యానించినట్లయితే ఎలా ఉంటాం మనం? నీటియోర నాటబడిన ఆకువాడక ఫలమిచ్చే, తన కాలమంది ఫలమిచ్చే పచ్చని చెట్టులా ఉంటాం. తప్పకుండా
ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా, ప్రతి విశ్వాసి కోరుకునేది నేను నా కుటుంబం దీవించబడాలి, నేను నా కుటుంబం పచ్చగా ఫలించాలా ప్రభు కొరకు, శారీరకంగా ఆధ్యాత్మికంగానే కోరుకుంటున్నాం. అటువంటి దీవెన మనకు కావాలంటే మనం కావాల్సింది దేవుని మాట ప్రకారంగా జీవించాలి. దేవుని మాటలంటే వాక్యపు వెలుగులో జీవించాలి. కనుక ఇద్దరు సాక్షులు కూడా కష్టాలు వచ్చాయి, అయినప్పటికీ వారు వీగిపోలేదు, అధైర్యపడలేదు. వారి కష్టాలు వచ్చినప్పటికీ సాదృశ్యంగా గోను పట్టుకునే కట్టుకుని ముందుకు సాగారు. కనుక ఎటువంటి కష్టాలు, శ్రమలు సాతాను తెచ్చిపెట్టినప్పటికీ వాటిని ప్రభు యొక్క శక్తితో మనం అధిగమిస్తూ, ప్రభు యొక్క కృపతో ఆయన శక్తితో ముందుకు సాగినట్లయితే ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాజ్యవారసులు అవుతాం, ఆయన రాజ్యంలో ఉంటాం. ఆ పరలోక రాజ్యంలో దుఃఖం, మరణం, వ్యాధులు, బాధలు లేకుండా నిత్యం ఆయనతో ఉండే ధన్యత కలుగుతుంది. అటువంటి కృప మీరు కావాలని ఆశించినట్లయితే నాతో ప్రార్థనలో ఏకీవించి మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ ఇద్దరు సాక్షులను సాదృశ్యంగా మాకు చూపించారు. మీ వెలుగు, మీ మాటలు, మీ వాక్యపు వెలుగులో ఈ పాపపు చీకటిలో మేము నాయన ముందుకు సాగుతూ మీరు రాకడ కొరకు సిద్ధపడచ్చు, మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించి మీరు రెండోసారి వచ్చినప్పుడు మీ రాజ్యంలో చేరి యుగయుగములు మీతో ఉండే ధన్యత ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి, వారి కుటుంబాలకు దయచేయమని ఈ నూతన సంవత్సరంలో మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలతో నింపబడి మీ వాక్యపు వెలుగులో జీవిస్తూ వారు ఫలించే, ఆకువాడకుండా పచ్చగా ఉండే ఫలించే వృక్షంలాగా నీ కృపలో సాగే ధన్యత ప్రతి వారికి దయచేయమని యేసుప్రభు వారి పుణ్యమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలని ఆశిస్తున్నాం. దాని కొరకు ప్రార్థిస్తాం. మీ కొరకు మీకు ఎటువంటి ప్రార్థనల అవసరతలు ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మాకు ప్రార్థనా బృందం ఉన్నది. దానితో పాటు ఇక నూతన సంవత్సరంలో మీకందరికీ కూడా ఒక శుభమైన వార్త ఏమిటంటే, మనకు ఒక వెబ్సైట్ ఇప్పుడు ప్రారంభమైంది, నా వెబ్సైటు. దానిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఇక టీవీలో వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా, ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా మీరు చూసే అవకాశం ఉన్నది. ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళాలంటే నా పేరు www.sharadbabu.org అని మీరు టైప్ చేసినట్లయితే మా వెబ్సైట్కి వెళ్ళి దానిలో ఉన్న కార్యక్రమాలను వీక్షించవచ్చు. మీకు ఇష్టమైనట్లయితే, మీకు నచ్చినవి మీకు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కనుక ప్రభు యొక్క అవకాశాన్ని నూతన సంవత్సరంలో మనకి ఇస్తున్నారు. ఈ యొక్క వెబ్సైట్ను దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు దీవులు మెండుగా పొందాలని కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.